ఓం నమో వీరబ్రహ్మణే. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై, జై వీరబ్రహ్మ జై, అచలానంద స్వామి జై. నా పేరు ఈశ్వరరెడ్డి, బ్రహ్మంగారి మఠం. ఇంతవరకు విరాట్ విబిఎస్ అనే ఛానల్ ద్వారా జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవిత చరిత్రలోని అనేక ఘట్టాలు, స్వామివారు రచించినటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిపే కాలజ్ఞానంలోని అనేక విషయాలు, అలాగే స్వామివారి సాహిత్యమైనటువంటి కాళికాంబ సప్తశక్తులని పద్యాలు, ఇలా ఎన్నో రకాలుగా మీకు వివరించి ఉన్నాను. అట్లే శ్రీ అచలానంద స్వాముల వారి ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విరజానంద స్వాముల వారి యొక్క ఆధ్యాత్మిక ప్రసంగాలు, కార్యక్రమాలు కూడా ఇందువెంట మీకు అందజేస్తున్నాం. ఈ మధ్యకాలంలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సాహిత్యంపై అనేక మంది కవులు రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలతో గ్రంథాలను వెలువరిస్తున్నారు. ముఖ్యంగా కాళికాంబ హంస కాళికాంబ అనే మకుటంతో జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రచించినటువంటి ఆ పద్యాలన్నిటిని కూడా ఒకచోట ఏర్చి కూర్చి పరిష్కరింపబడి ప్రజాబాహుల్యానికి అందజేసిన వారు శ్రీ కొండవీటి వెంకటకవి గారు. వారు ఆస్థాన కవులుగా ఉన్నప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సాహిత్యాన్ని బయటి ప్రపంచానికి, ప్రజాబాహుల్యానికి, భక్తులకు అందజేయాలనేటువంటి ఉద్దేశంతో ఎంతో కృషి చేశారు. అయితే ఈ మధ్య కాలంలో చాలామంది ఈ కాళికాంబ హంస కాళికాంబ అనేటువంటి ఈ కావ్యాన్ని రకరకాలుగా చాలామంది అనువదిస్తూ వాటికి వ్యాఖ్యానం చెప్తున్నారు. ప్రస్తుతం మన చేతులలో శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర వాణీ స్వరూపం అనేటువంటి పుస్తకం చాలా బహువిధంగా విస్తృతంగా అందజేయబడింది. కాళికాంబ సప్తశతి వ్యాఖ్యానం అనేటువంటి పేరుతో ఇక్కడ ఏలూరి నాగేంద్ర స్వరూప్ సాగర్ అనేటువంటి ఒక భక్తుడు, హైదరాబాదు వాస్తవ్యులు ఈ గ్రంథాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ వ్యాఖ్యానంలో అనేక రకమైనటువంటి మాటలతో అద్భుతంగా విస్తృతంగా రచించారు. అందులోని కొన్ని పద్యాలు మనం ఈరోజు తెలుసుకుందాము. పసిడి పలుకులెల్ల పాండిత్యమునవచ్చు, భాగ్యమెల్ల కష్టపడినవచ్చు, కాని మానవుండు కడతేరడద్దాన కాళికాంబ హంస కాళికాంబ. కాలస్వరూపిణి, ప్రాణశక్తి స్వరూపిణి అయిన కాళికాంబ, ఓ కాళికాంబ, సంస్కారవంతమైన, విలువైన, మనోజ్ఞమైన, మనోహరమైన పలుకులు విద్యా పాండిత్యము వలన వస్తుంది. సంపద కాయకష్టం వలన వస్తుంది. అదే విధముగా మనుజుడు జీవన సాఫల్యమును పొంది వర్ధిల్లున్నది ఎప్పుడో కదమ్మా. ఇక ప్రత్యేకించి విశేషార్థాన్ని ఇలా వివరిస్తున్నారు స్వరూప్ సాగర్ గారు. నోటి నుండి వెలువడు మాటల వలన ఆ వ్యక్తి గుణగణములు, నడవడి కొంతవరకు అంచనా వేయచ్చును. ఒకరు మాట్లాడిన వినసొంపుగా ఉండును, వేరొకరు మాట్లాడిన కాఠిన్యముగా ఉండును, మరియు పలుకులలో పలుకుట వైవిధ్యము ఉండును. బంగారము అతి విలువైన లోహము, దానిని ఆభరణములు తయారు చేసి ధరించుటకు కోరుకుందరు అందరూ కూడా. అట్టి ఆభరణములను స్త్రీలు మహిళా శిరోమణులు ధరించిన దైవశక్తి, దైవీ కళ ప్రస్ఫుటమై వారు శ్రీదేవి స్వరూపముగా అగుపెత్తురు. స్వర్ణాభరణముల తయారీలో పనిచనము, నైపుణ్యమును ఉపయోగించి ఒక్క విశ్వబ్రాహ్మణుడు లేదా విశ్వకర్మీయుడు మాత్రమే. అట్టి బంగారము ఏ విధంగా ప్రకాశవంతముగా మెరిగినో, చెరుకుగడ కనుపునకు తీయదనం కలిగి ఉండి నములుచున్న కొలది తీయదనం ఎలా కలుగుతుందో, అది ఆ సుకవి అయి మధురముగా వినసొంపైన వినువారికి మలయ మారుతం వలె ఆహ్లాదం కలిగిస్తుంది ఈ మంచి మాటలు. సంస్కారవంతమైన, విలువైన, మనోజ్ఞమైన తీరును బట్టి అంచనా వేయవచ్చును. పలుకులు మంచి పాండిత్యం వలన లభిస్తాయంటాడు. ఐశ్వర్యాదుల వలన సుఖములను పొందవచ్చును, కానీ అవి విచారకరములు, బాధాకరములు. కనుక ఆత్మానాత్మతత్వ విచారతో ఆత్మజ్ఞానం సాధించి ధన్యత ఉందటే మోక్షస్థితి. తన శ్రాద్ధం తాను చేసుకున్న సన్యాసి కూడా తనకు రోజులు దగ్గర పడుతున్నాయని, మరణము తప్పదని తెలిసి కూడా బ్రతుకు మీద ఆశను చంపుకోలేక వచ్చిన రోగమును ఏ వైద్యుడి దగ్గర తగ్గించుకున్నో
ఏ మందు పని చేయనో చేయదో, ఏ దేవతలు రక్షించరు అని ఆలోచించుతున్న అసలుది సమయము వ్యర్థమవును కానీ నిన్ను ఒక్క క్షణమైనా కానీ ధ్యానింపడు. ఇలా మనిషి మానవుడు కలతేరాలంటే అమ్మవారిని కొలిచి చేరవలసిందే అంటాడు. అలాగే ముసలుతనము కసరి బుసకొట్టు సమయాన తాను చేయు పనులు తలచి తలచి కుమిలి కుమిలి గోడు గుడువలావమ్మేమి కాళికాంబ హంస కాళికాంబ. వార్ధక్యము వయసు మీద పడుతున్న కొలది వయోభారము పెరిగి ఆయు ప్రమాణం తగ్గి మృత్యువు సమీపించును. ఆ సమయమున తాను గతమునందు చేసిన అకృత్యపు పనులను తలుచుకొని అయ్యో అప్పుడు వాళ్ళను అలా కష్టపెట్టిని, ఇలా బాధ పెడితిని, ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నాను కదా అని విచారించును. బాధపడుచు అలా జీవితమును కష్టపెట్టాను కదా, వ్యర్థము చేసింది కదా అని వగచి దుఃఖపడిన లాభం లేదు కదా. తింటే ఆయాసము, తినకున్న నీరసము అన్న విధముగా జీవనం సాగించుతున్న సమయమున ఇంకా ఏదో చేయవలెననే తపన పరితపించుటయే వ్యర్థమే అయినను తపన ఉండును కదా. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు సాక్షాత్ పరమశివుడి కొలువుండి పరమ పావనమైన కాశీక్షేత్రమును సంచారం చేయుచు వ్యాకరణ సూత్రములను వల్లవేస్తున్న ఒక వృద్ధ బ్రాహ్మణుని చూసి పలికినటువంటి పలుకులు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని. శిరోజములు నెరసినను, చర్మము ముడతలు పడినను, నడుము వంగి వృద్ధాప్యంతో కర్రను ఊతగా చేసుకొని నడుచుతున్నను మనసులో మార్పు రానిదే ఆశలు వదలవు. అనగా శరీరము మార్పు చెందినను మనిషి ఆలోచన విధానము మారినంత వరకు అజ్ఞానము మోహము వదలదు. మనసులో మౌలికమైన మార్పు రానంత వరకు బుద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు అర్షడ్వర్గభూతమైన ఆశామోహములు పంకిలములలో నానాటికి మునిగిపోవును, పరతత్వమునకు దూరమవుతుండును. కావున మానసిక సాధనము ద్వారా అట్టి దుష్టబుద్ధులను దొంగతీసుకొని కోరికలను అదుపులో పెట్టుకొని ఏకాగ్రతను సారించి పరబ్రహ్మమును మదిలో నిలిపి ముముక్షు ధర్మం పాటించవలేను అని కాళహస్తీశ్వర శతకమందు దూర్జటి మహాకవి ఈ క్రింది పదము కూడా తెలిపారు. దంతంబులన్నప్పుడే తనువు నందారూడియున్నప్పుడే కాంతా సంగము రోయినప్పుడే జరక్రాంతంబుగానప్పుడే విటల్వేన చరించనప్పుడే కురుల్ వెల్లల్లెల్లగానప్పుడే చింతింపన్వలని పదాంబుజముల్ శ్రీకాళహస్తీశ్వర. ఈశ్వరా, పండ్లు ఊడిపోకముందే, శరీరంలో జవసత్వములు నశింపకముందే, స్త్రీలు అసహించుకలకముందే, అన్ని పనులు చేయుటకు శక్తి రాకముందే, ముదుసలితనము రాకముందే, శరీరంలో రోగాదుల చేత చాలా మార్పులు రాకముందే, వెంట్రుకలు నెరసిపోకముందే నీ పాదపద్మములను ధ్యానించి తరించు మార్గము అన్వేషింపవలేను అని ఎంతో భక్తితో చెప్పాడు. వార్ధక్యము వచ్చిన తర్వాత ఏ పని చేయదమనను శరీరము సహకరించదు, మనసు కూడా సహకరించదు. కావున ముందే జాగ్రత్త కలిగి మానవుడు ప్రవర్తించవలను. అదే చెప్పేది. ముసలితనము కసరి బుసకొట్టు సమయాన తాను చేయు పనులు తలచి గోడుగొడుగో లాభమేమి. ఇంకేమీ చేయలేము ముసలితనం వచ్చిన తర్వాత. కాబట్టి వయసున్నప్పుడే ఆత్మజ్ఞానాన్ని పొంది వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి బోధనలను తెలుసుకొని ఆధ్యాత్మిక ఆలోచించి 10 మందికి ఆదర్శంగా నువ్వు నిలబడి జీవించినప్పుడే నీ జన్మ ధన్యము అని చెప్పని స్వామివారు చెప్తున్నారు. ఏలూరు నాగేంద్ర స్వరూప ప్రసాద్ గారు చాలా అద్భుతంగా ఈ గ్రంథాన్ని రచించి ఉన్నారు. చాలా ఉద్గ్రంథం ఇది. వీరైతే తప్పనిసరిగా ఒకసారి మీరు చదవండి.